హాయ్ హలో అందరికి నమస్తే. ఫైనల్ గా మనం అయోధ్య అయితే చేరుకున్నాము. ప్రయాగ్రాజ్ నుంచి దాదాపు ఇక్కడ రావడానికి 4 అవర్స్ అయితే జర్నీ పట్టింది. మేమైతే బస్సులో వచ్చాము. బస్సు టికెట్ ఒక్కొక్కరికి 275 రూపీస్. ట్రైన్స్ కూడా ఉన్నాయి, కానీ ట్రైన్స్ అయితే ఫుల్ రష్ అయితే ఉంది. అందుకని మేమైతే బస్సులో వచ్చాము. అయోధ్యకి మార్నింగ్ 3 గంటలకు అయితే చేరుకున్నాము. పక్కనే ధర్మశాల ఉంటే ధర్మశాలలో రూమ్ తీసుకున్నాము. రూమ్ కాస్ట్ వచ్చి 600 రూపీస్. కానీ ఇక్కడ ఒక రూల్ ఉంది, మార్నింగ్ 10 o'clock కి చెక్అవుట్ అయిపోవాలంట. నువ్వు ఎప్పుడైనా తీసుకో, 10 o'clock కి చెక్అవుట్ అవ్వాలంట. 10 o'clock దాటితే ఎక్స్ట్రా పేమెంట్ అడుగుతున్నారు. ఓకే, మేమైతే 10 o'clock చెక్అవుట్ అవుతామని చెప్పాము. మేమైతే రెడీ అయ్యి సాక్షాత్తు ఆ బాలరాముని దర్శించుకోవడానికి అయితే బయలుదేరాము. అదో కనబడుతుంది కదా, అదే ఎంట్రీ గేట్. మనం అయోధ్య బాలరాముని చూడాలంటే దీని లోపల నుంచే వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఆటోలో వెళ్ళాలంట. ఆటో సర్వీస్ ఛార్జ్ వచ్చి 20 రూపీస్ ఉందని చెప్పారు. లేదు ప్రైవేట్ గా మాట్లాడుకోవాలంటే ఇంకా చూసుకోండి మనీ ఎంత అడుగుతారు. అదిగో కనబడుతుంది కదా, అదే అయోధ్య రామ మందిరం. ఇక్కడ జనాభా చూడండి, అందరి నోట ఒకటే మాట, జై శ్రీరామ్ జై శ్రీరామ్. బహుశా ఇదేనేమో రాముడి పవర్ అంటే. ఇక్కడ నుండి మొబైల్స్ అయితే అలో లేదంట. మేమైతే మొత్తం లాకర్ లో పెట్టేసి ఆ బాలరాముని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. అబ్బబ్బబ్బబ్బా, ఆ రాముని దర్శనం అయితే బ్రహ్మాండంగా జరిగింది. ఒక్కసారి ఆ రాముని చూడగానే గుండె జల్లనింది. ఇదిగోండి ఇక్కడ కనబడేదే సరయు ఘాట్. సాక్షాత్తు ఆ రాముడు జల క్రీడలాడిన నది. అలాగే ప్రయాగ్రాజ్ ఈ అయోధ్య ట్రిప్ అయితే మన యూట్యూబ్ ఛానల్ లో ఉంది. యూట్యూబ్ ఛానల్ లింక్ వచ్చి నా ఇన్స్టా బయోలో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంతటితో పార్ట్ 2 వీడియో అయితే కంప్లీట్ అయింది. పార్ట్ 3 కాశీలో కలుద్దాము.